హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థల్లో భారీ మార్పులు అండి. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు అయితే చేపడుతుంది. ఆ విషయం మనకు తెలిసిందే. సో ఈ సందర్భంగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం జరిగింది. సో అందుకు తగ్గ మార్పులు అయితే ఉండబోతున్నాయి. ఆ మార్పుల గురించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడం వల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఒక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, సచివాలయ వ్యవస్థలో భారీగా మార్పులు తీసుకొచ్చే యోచనలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. గ్రేడ్ 5 సెక్రటరీ విషయానికి వచ్చినట్లయితే, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 వారికి పంచాయతీ బాధ్యతలు, క్లస్టర్ వ్యవస్థ రద్దు, జనాభా ఆర్థిక పరంగా పంచాయతీలు కేటాయింపులు, అధిక సంఖ్యలో గ్రేడ్ 5లను గ్రేడ్ 4గా ప్రమోషన్, గ్రేడ్ 6గా ప్రమోషన్ అయితే ఉండబోతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పంచాయతీ కార్యదర్శుల పదవి విరమణ అనేది గ్రేడ్ 5 కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా సంక్షేమ మరియు విద్యా సహాయకుల విషయానికి వచ్చినట్లయితే, ప్రభుత్వం తీసుకొస్తున్న సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తించే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డిజిటల్ సహాయకుల విషయానికి వచ్చినట్లయితే, డిజిటల్ అసిస్టెంట్లను జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్గా మార్చుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మార్చే అవకాశం. స్కూళ్ళలో అన్ని రకాల డిజిటల్ వర్క్లు డిజిటల్ అసిస్టెంట్లకి కేటాయించే అవకాశం. ఉపాధ్యాయులను అన్ని బోధనేతర పనుల నుంచి తప్పించే ఆలోచనలో ప్రభుత్వము. ఇక ప్రతి స్కూల్కి ఒకరు చొప్పున కేటాయించే అవకాశము. దీని వలన డిజిటల్ అసిస్టెంట్లకు పాఠశాలలకు ఇద్దరికి లాభం చేకూరుతుందని టీచర్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సో ఇక సచివాలయంలో అందించే ప్రజాసేవను యథావిధిగా మీ సేవలకు మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. మహిళా పోలీసుల విభాగానికి వచ్చినట్లయితే, సచివాలయం సంబంధించి వీరికి ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని హోంశాఖకు అప్పగించే అవకాశం ఉంది. వీరిలో మిగిలిన వారిలో బాలికోన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బందిగా కొంతమందిని, అంటే పీఈటీ కానీ, సో ఇలా స్పోర్ట్స్కు సంబంధించి సిబ్బందిగా కొందరిని, మరికొందరిని మహిళా జూనియర్ కాలేజీలలో జూనియర్ అసిస్టెంట్ మరియు రికార్డ్స్ అసిస్టెంట్గా కొంతమందిని, ఖాళీగా ఉన్న ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను వీరితో నింపే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక ఏఎన్ఎంల విషయానికి వచ్చినట్లయితే, కొత్త ప్రభుత్వంలో పదోన్నతులు అందుకోనున్న ఏఎన్ఎంలు కరోనా సమయంలో వీరి సేవలకు గుర్తింపుగా ఎంఎల్హెచ్పిగా పదోన్నతులు. ఇక వీరి శాఖలో ఉన్నత ఉద్యోగాల ఖాళీలను పదోన్నతుల ద్వారా అధిక సంఖ్యలో వీరితో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే, హౌసింగ్ స్కీమ్ల రద్దు చేయనున్న ప్రభుత్వము. వీరిని పలు శాఖలలో ఉన్న ఖాళీలతో భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. విలేజ్ సర్వేయర్స్ విషయానికి వచ్చినట్లయితే, ఇక అయోమయంలో విలేజ్ సర్వేయర్స్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయనున్న ప్రభుత్వము. వీరి ఉద్యోగాల మార్పుపై ఎటువంటి స్పష్టత లేదు. ఇక వ్యవసాయ సహాయకులను వారి డిపార్ట్మెంట్కు అప్పగించే అవకాశం. విఆర్ఓలను యథావిధిగా వారి రెవెన్యూ శాఖ ద్వారా కొనసాగించే అవకాశం. పశు సంవర్ధక సహాయకులను వారి డిపార్ట్మెంట్కు అప్పగించే అవకాశం. సచివాలయానికి 5 చొప్పున ఉండే అవకాశం ఉంది. వీరిలో పంచాయతీ కార్యదర్శి ఉంటారు, సంక్షేమ మరియు విద్యా సహాయకులు ఉంటారు, ఏఎన్ఎంలు ఉంటారు, వ్యవసాయ సహాయకులు ఉంటారు, విఆర్ఓలు ఉండే అవకాశము. ఇక సచివాలయానికి 5 చొప్పున వాలంటీర్లు కూడా ఉండే అవకాశము. వాలంటీర్ల జీతము 10,000 రూపాయలకు పెంపు. ఇది అండి సచివాలయ వ్యవస్థ గురించిన భారీ మార్పులు అయితే ఈ ప్రభుత్వంలో చోటు చేసుకోబోతున్నాయి.